డీమార్ట్‌లో జస్ట్ 3 ఐటెమ్స్ కొందామని వెళ్ళామండి. అంతే. అసలు చూడండి ఎన్ని ఐటెమ్స్ కొన్నామో. ఆల్రెడీ డీమార్ట్‌కెళ్ళడం అయిపోయింది. సరుకులు తీసుకొచ్చుకోవడము అయిపోయింది. బట్ డీమార్ట్‌కెళ్తే 3 ఐటెమ్స్ కొనాలనుకోని వెళ్ళి నాలా చాలామంది చాలా ఐటెమ్స్ కొంటారు. నేనైతే చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, ఈరోజు కూడా చూడండి అరౌండ్ రూ. 1322 బిల్ చేశాను. జస్ట్ ఫర్ 3 ఐటెమ్స్. ఆ ఐటెమ్స్ నేను బయట కొనుక్కుంటే నాకు జస్ట్ ఒక 500లో అయిపోయిద్ది. బట్ డీమార్ట్ ఎళ్తే ఇంక తప్పదుగా. సో, నేను మెయిన్‌లీ వెళ్ళి కొనుక్కుందామన్న ఐటెమ్స్ వచ్చేసి రీయూజబుల్ వైప్స్ అండ్ డిష్ వాష్ కోసం లిక్విడ్ అండ్ కుకింగ్ ఆయిల్. దట్స్ ఇట్. ఆ 3 ఐటెమ్స్ కొందామని నేను డీమార్ట్‌కెళ్ళాను. బట్ ఇంటికొచ్చాక రియలైజ్ అయ్యాను అసలు ఇన్ని ఐటెమ్స్ నేను ఎందుకు కొన్నానా అని. సో, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. చాలా సార్లు నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. బట్ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అవుతూనే ఉంటుంది. సో, జస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ అండ్ జస్ట్ టోటల్లీ 3 ఐటెమ్స్ కొందామని నేనెళ్ళాను. బట్ ఇదన్నమాట. సో, ఈరోజు నేను ఏమేమి కొన్నానో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. సో, అందులో చాలా వరకు నాకు యూజ్‌లెస్ ఐటెమ్సే చాలా ఉన్నాయి. బట్ డోంట్ నో అక్కడ కొనాలనిపించింది అండ్ ఇంటికి వచ్చాక రియలైజ్ అవుతాము. సో, నేననే కాదు, ప్రతి ఫీమేల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేదే. సో, కానీ మనం అనుకుంటాం ఎక్స్‌ట్రా ఐటెమ్స్ కొన్నాము అని. కానీ అది ఏదో ఒక రూపకంగా మనకి ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేవే. సో, ఈరోజు నేను ఏం ఐటెమ్స్ కొన్నానో మీకు చూపిస్తాను డీమార్ట్‌లో. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్‌గా నేను వెళ్ళింది దీనికోసమే. ఎందుకంటే వన్స్ ఆఫీస్‌కెళ్తే మళ్ళీ నాకు సాటర్‌డే వరకు టైం దొరకదు. సో, డిష్ వాష్ లిక్విడ్ అనమాట. అండ్ దిస్ రీయూజబుల్ వైప్స్ నా దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ అయిపోయాయి. సో, అందుకని నేను మళ్ళీ కొన్నాను. మిల్క్ బిస్కెట్స్ అసలు నా లిస్ట్‌లో లేదు. బట్ అక్కడ ఆఫర్‌లో కనిపించింది. జస్ట్ అరౌండ్ 75కేమో వచ్చిందది. అండ్ ఫ్రీడమ్ ఆయిల్ కోసం వెళ్ళాము. బట్ మాకు బాటిల్స్ దొరకలేదు. సో, నేనైతే 2 సెపరేట్‌గా ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ దిస్ వేఫిల్ అనమాట. నాకు లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వెనిలా దొరకలేదు. సో, నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను. బట్ ఈసారి నాకు వెనిలా కనిపిస్తే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ లైక్ కోకోనట్ పొడి అనమాట. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుందని నేను కొనేసాను. అండ్ అసలు నాకు మ్యాట్ అవసరమే లేదు. బట్ మ్యాట్ ఎందుకు కొన్నానో నాకు తెలీదు. సో, నేనైతే మ్యాట్ ఒకటి తీసుకున్నాను. అండ్ టవల్స్ చాలా ఉన్నాయి. బట్ నాకెందుకో ఇది నచ్చింది. మేబీ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఆవాలు ఉన్నాయా లేదా అని నాకు డౌట్‌గా ఉండింది. సరే అరౌండ్ 35 రూపీస్‌కి నేను తీసేసుకున్నాను. అండ్ 1 నాప్కిన్ అనమాట. సో, ఎలాగో సమ్మర్ సో, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాప్కిన్స్ ఉన్నాయి. జస్ట్ ఫర్ 59 రూపీస్‌కి ఆ నాప్కిన్ వచ్చింది. అండ్ నేను కొనింది స్కార్ఫ్ అనమాట. సో, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు నాకున్న స్కార్ఫ్ అది లాస్ట్ ఇయర్ కొనిందనమాట. సో, ఫ్రెష్‌గా ఇంకొకటి కొందామని జస్ట్ ఫర్ 99 రూపీస్‌కి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇది పూజ కోసం అనమాట. ఆయిల్ తీసుకున్నాను. ఇదొకటి ఆయిల్ అండ్ లాస్ట్ వన్. సో, ఇది మన లిస్ట్‌లో ఉండదు. బట్ డీమార్ట్ బయట మనకు కనిపించేది పాప్‌కార్న్ అనమాట. నాకు సాల్టెడ్ పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టం. సో, ఇది నా లిస్ట్‌లో లేదు. బట్ మై ఫేవరెట్ వన్. సో, నాలాగే చాలామంది ఇలా పాప్‌కార్న్ కొంటారనుకుంటున్నాను. సో, మీలో ఎంతమంది అయితే పాప్‌కార్న్ కొంటున్నారో ప్లీజ్ కామెంట్. బై.